హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి స్నో వరల్డ్కి అయితే వచ్చినాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇగ్లూ. సో ఇలాంటి ఇగ్లూస్ లోపల అయితే ఒక 2-3 ఉంటాయి కావచ్చు. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చిన. సో అదంతా అసలు లోపల స్నో వరల్డ్ ఎట్లుంది ఏంటి, అండ్ ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి, అండ్ దీనికి ఛార్జెస్ ఎట్లా, అంటే టికెట్ ప్రైస్ ఎంత ఉంది. సో ప్రతిదీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ దానికన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, స్నో వరల్డ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. అండ్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ అయితే ఫ్రీ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ లో అయితే మనం వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. సో పార్కింగ్ ఫీ అయితే లేదు. అండ్ కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. దానికి ఆపోజిట్ లో మనకి మొబైల్ పర్మిట్ అండ్ డిపాజిట్ కౌంటర్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నా. మనకి షోకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి నేనైతే క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. మనం 50 రూపీస్ పే చేసి టికెట్ తీసుకుంటే 20 బాల్స్ మనము ఆడడానికి వీళ్ళైతే ఛాన్సెస్ ఇస్తారనమాట. సో నేను ఫస్ట్ అయితే ఇప్పుడు క్రికెట్ ఆడిన తర్వాత మళ్ళీ షోకి వెళ్ళిపోదాము. టికెట్ ఆడడం అయితే అయిపోయింది గైస్. అండ్ నా షో కూడా టైం అయిపోతుంది, అంటే 11:30కి షో అనమాట. నేను ఇంకా లోపలికి షోకి అయితే వెళ్తున్నాను. సో దానికన్నా ముందు ఇక్కడైతే మనకి ఆర్చరీ ఇంకా షూటింగ్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఆ ఆర్చరీ వేయడానికి 50 రూపీస్ అండ్ షూటింగ్ కూడా 50 రూపీస్ అయితే, అంటే 5 ఛాన్సెస్ ఇస్తారు మనకి. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా నేను ఇప్పుడు మొబైల్ పర్మిట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మొబైల్ పర్మిట్ వచ్చి 50 రూపీస్. మీరు కంపల్సరీగా క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ పే అయితే లేదు, ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేయండి. ఇబ్బంది అయితే పడకండి క్యాష్ లేకుండా వచ్చి. సో నేను పదే చెప్తున్నా, క్యాష్ లేకుండా వచ్చి మాత్రం ఇబ్బంది పడకండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళడానికి వే అయితే ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఎంట్రన్స్ రాగానే మనకి బ్యాగ్ అయితే ఇస్తారనమాట. ఇందులో అయితే మనం చెప్పులు వేయాలి. మన చెప్పులు వేసి వాళ్ళకైతే ఇచ్చేయాలి. నేను కూడా చెప్పులు వేసి ఇచ్చేస్తున్నాను చూడండి. ఆ బ్యాగ్ లో చెప్పులు పెట్టేసి, చెప్పులు కానీ షూ కానీ పెట్టేసి ఫస్ట్ కౌంటర్ లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కౌంటర్ లో ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మనకు ఒక కాయిన్ ఇస్తారు. సో ఈ టోకెన్ అయితే మనం కంపల్సరీగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఆ టోకెన్ ఇస్తేనే వాడు మనకు ఆ బ్యాగ్ అయితే ఇస్తాడు అనమాట. సో ఇక్కడ చూడండి, అందరు అయితే రెడీ అవుతున్నారు అనమాట వెళ్ళడానికి. సో నాకైతే చూస్తే సేమ్ స్క్విడ్ గేమ్ అయితే గుర్తొస్తుంది. అంటే గేమ్ ఆడడానికన్నా ముందు అందరు ఇలా రెడీ అవుతారు కదా, సో అట్లా అయితే అనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒకటి జాకెట్ ఇచ్చారు, అండ్ సాక్సెస్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ గ్లౌజ్, ఇంకా షూ కూడా ఇచ్చారు చూడండి. షూ చూపిస్తాను చూడండి, కింద ఉంటాయి. సో షూ అనమాట. సో ఇవన్నీ ఇచ్చారు అనమాట. ఇవి వేసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి. నేను ఇంకా రెడీ అవుతున్నా. రెడీ అయ్యి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో వీళ్ళు ఇచ్చిన షూ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఒకటి మెచ్చుకోవచ్చు, వీళ్ళు ఇచ్చే డ్రెస్ దేనికి కూడా వీళ్ళు అయితే ఛార్జ్ చేస్తలేరు. అంటే మనం తీసుకున్న టికెట్ లోనే ఇంక్లూడ్ అయితే ఉన్నాయి అనమాట. సో దానికి అదొక గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 650 రూపీస్ ఆర్ 850 రూపీస్ పెట్టి టికెట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇవైతే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం లాబీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో షో స్టార్ట్ అయ్యే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి మనం అయితే ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మీరు అవన్నీ తీసుకొని మీరు రెడీ అయ్యేంత వరకు హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది. సో మనమైతే ఖచ్చితంగా మీరు పాయింట్ అయితే నోట్ చేసుకోండి, హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి. 11:30కి షో అయితే 11 వరకు మీరు లోపలికి వచ్చేలా చూసుకోండి. మనకు అక్కడ గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. గైస్ మనమైతే లోపలికి వచ్చినాము. మనం లోపలికి రాగానే అబ్బా స్వర్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మస్తు చల్లగా ఉంది. అంటే ఇప్పటి వరకు అయితే బయటంత వరకు ఆ ఎండకి అంతా ఎట్లెట్లనో ఆగమాగం ఉండే, ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత మస్తు అనిపించింది. సో ఘోరం చల్లగా అవుతున్నది అనమాట.
ఫ్రెండ్స్ ఇదైతే మస్తు మజా ఉంది, చల్లగా ఉంది ఇది లోపలైతే. మంచు చూడండి మొత్తం కూడా, అంటే ఘోరం చల్లగా ఉంది. బయట ఎండ మాత్రం దంచి కొడుతుంది, కానీ లోపల మాత్రం మనం ఇది ఏ ప్లేస్ అది హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్లో ఉన్నట్లయితుంది అనమాట. సో సూపర్ ఉంది, మస్తు చల్లగా ఉంది. అంటే నేను ఒక్కనే వచ్చినా కాబట్టి మరీ అంత ఎంజాయ్ చేయలేకపోతుంది, కానీ అదే ఫ్రెండ్స్ తోటి వచ్చి మాత్రం జబర్దస్త్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా కంపల్సరీ ఫ్రెండ్స్ తోటి అయితే రండి, ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి అంతా. ఫ్రెండ్స్ ఈ స్నో వరల్డ్ మాత్రం ఈ సమ్మర్లో అస్సలు మిస్ అవ్వకండి. నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన, సూపర్ అనిపిస్తుంది. ఘోరంగా అంటే ఘోరం చల్ల ఉండే, చేతులు మొత్తము ఇగం అయిపోతున్నాయి ఏడుగాడికి, అండ్ మాట్లాడుతున్న నోట్లో నుంచి పొగ కూడా వస్తుంది. సో సూపర్ ఉందన్నమాట. మీరు కనుక వస్తే ఒక్కరైతే రాకండి, ఫ్రెండ్స్ తోటి అయితే రండి. ఫ్రెండ్స్ తోటి వస్తే ఈ స్నో వరల్డ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తోటి వస్తే ఇట్లా ఈ మంచి ఉంది కదా, దీంతో మొత్తం కొట్టు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సూపర్ ఉంది. కంపల్సరీ రండి, కంపల్సరీ రండి. అంటే నేను మీకు ఇక్కడ ఉన్న యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి. నేను వితౌట్ గ్లౌజ్ అయితే ఈ స్నోన్ ముట్టుకున్నా. ఫస్ట్ ఇట్లా ముట్టుకుంటే మరీ డేంజర్ అవుతుంది అనమాట. సో వెంటనే గ్లౌజ్ వేసుకున్నా. సో చూడండి ఇది ఎట్లుందో మంచి మొత్తం కూడా సూపర్ కదా. సో కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇక్కడ మనకి ఆడుకోవడానికి అయితే ఒక 2 గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇది, అండ్ ఇంకోటేమో జారుడు బల్ల జారినట్లు కిందికి ఒక స్లైడ్ అయితే ఉంటుంది అనమాట. సో అది మనము జలవిహార్లో కానీ వండర్లాలో కానీ వాటర్లో పడతాం కదా, సో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మంచులో చేసేది ఉంటుంది అనమాట. నేను అది కూడా చూపిస్తాను చూడండి మీకు. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ స్నో వరల్డ్కి చాలా వరకు అంటే ఫ్యామిలీస్తో పాటుగా అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, సో ఆ పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారనమాట. పిల్లలు అయితే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ చిన్న పిల్లలు ఇంత చలికి అసలు ఎట్లా తట్టుకుంటున్నారు నాకైతే అర్థమైతే. నాకైతే మొత్తం ఘోరంగా షేక్ అవుతుంది ఏడుగాడికి, మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి హ్యాండ్స్ అయితే. ఇప్పుడు మనం ఈ స్నో వరల్డ్ యొక్క ప్యాకేజ్ గురించి అయితే మాట్లాడుకుందాము. అడల్ట్స్కి వచ్చేసి 650 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ స్నో వరల్డ్ అయితే మాత్రమే ఈ ప్రైస్. ఒకవేళ మీకు బ్లూ ప్యాకేజ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ బ్లూ ప్యాకేజ్లో మొత్తం స్నో వరల్డ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అండ్ అప్సైడ్ డౌన్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్న ప్యాకేజ్ తీసుకుంటే కనుక అడల్ట్స్కి వచ్చేసి 850, చిల్డ్రన్స్కి వచ్చేసి 700 అనమాట. మాకు స్నో వరల్డ్ వద్దు, ఇవి స్నో వరల్డ్ తప్ప మిగతా మేము ఏమన్నా చూడాలంటే రెయిన్ ఫారెస్ట్ అండ్ ఇంకా అప్సైడ్ డౌన్ ఇవి చూడాలి అనుకుంటే కనుక థ్రిల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో అది చిల్డ్రన్స్కి అయినా అడల్ట్స్కి అయినా 350 రూపీస్ అనమాట. సో అది ఎవరికైనా ఒకటే ప్రైస్ ఉంది, 350 రూపీస్. మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోండి. ఈ వీకెండ్ అయితే మంచిగా పిల్లలతోటి టైం స్పెండ్ చేసి కొంచెం అయితే ఎంజాయ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి ఐస్ గడ్డలు చూడండి, ఇవైతే రియల్ ఐస్ గడ్డలు అనమాట. సో ఘోరం చల్లగా ఉందబ్బా. ఇది నేను మీకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకైతే అర్థమవుతలేదు, అంటే ఎక్స్ప్రెస్ చేయలేదు అనమాట ఈ ఫీలింగ్. సో అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది, కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు మనం చిన్నప్పుడు సోషల్ బుక్స్లో చదువుకున్నాం కదా ఇగ్లూస్ అని చెప్పేసి. సో ఆ ఇగ్లూ అనమాట ఇది. అంటే ఇది జస్ట్ వీళ్ళు అరేంజ్ చేసిర్రు, కానీ అందులోకి వెళ్తే నిజంగానే అంత చాలా అయితే అనిపించలేదు అనమాట. సో నాకు అట్లా అనిపించింది. నేను లోపలికి వెళ్తున్నా, ఒకసారి చూద్దాము లోపల కూడా ఎట్లుంది అనేది. అంటే లోపల మొత్తం నేను వెళ్ళినా కదా, లోపల మొత్తం చీకటిగానే ఉండే, కానీ ఏంటంటే బయట ఉన్నంత చలి మాత్రం లోపల లేదు. లోపల కొంచెం అంత ఎట్లా అంటే మనం బయట ఉన్నంత కాకపోయినా జస్ట్ నార్మల్గా అయితే ఉందన్నమాట. ఇంత చలి అయితే లేదు, అంటే మనం బయటకు వచ్చిన తర్వాత చలి ఉంటుంది కదా, సో అంత చలి అయితే లేదు. సో మంచిగా ఉంది ఆ ఇగ్లూ అనేది. అండ్ నేను మీకు ఇంతకుముందు ఇంకొక గేమ్ ఉంటుందని చెప్పిన కదా, ఈ స్లైడ్గా ఒక గేమ్ ఉంటుందని చెప్పేసి. సో నేను చెప్పిన గేమ్ అయితే ఇదే అనమాట. సో మనం అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి జారుకుంటూ వచ్చి ఇక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారైనా మీ ఇష్టం, మీ ఓపిక, ఎన్నిసార్లు అయినా స్లైడ్ అవ్వచ్చు. సో అదొకటి బాగుంది. అండ్ ఈ మంచుతో ఆడుకోవడం బాగుంది. అండ్ ఇప్పుడు డీజే స్టార్ట్ చేస్తా అన్నారు. సో డీజే స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఎగరాలి కొద్దిసేపు.
లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఫస్ట్ ఒక 15 మినిట్స్ అయితే డీజే ఉంటుంది. సో ఆ 15 మినిట్స్ డీజే అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే స్నోఫాల్ ఉంటుంది. ఈ రెండింటిని అయితే అస్సలు మిస్ అవుతాం మనము. అంటే డీజే అంటే కంపల్సరీ పాట పెడతారు కాబట్టి మనకు వెళ్ళిపోతాం, డ్యాన్స్ చేస్తాం అక్కడ. కానీ ఈ స్నోఫాల్ అనేది మనకి ఎవరు ఇన్ఫార్మ్ చేయరు, ఏది ఉండదు. సో స్నోఫాల్ ఆయనకి ఇష్టం వచ్చిన టైంలో స్నో అయితే వదులుతాడు. సో కంపల్సరీ దాన్ని అయితే మిస్ అవ్వకండి. అది మిస్ అయ్యారంటే ఇంక ఈ స్నో వరల్డ్కి వచ్చి మీరు కొంచెం ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఓన్లీ వన్సే వేస్తాడు, అది కూడా ఓన్లీ 5 మినిట్సే ఉంటుంది. సో కంపల్సరీ మీరు అయితే అది మిస్ అవ్వకండి. అండ్ నేను చూడండి ఈ మంచుతో అయితే ఆడుకుంటున్నా. ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను పైనుంచి స్నో వరల్డ్ మొత్తం ఎలా ఉందో. ఒక కంటైనర్లో దీన్ని సెట్ చేసినట్టు అయితే నాకు అనిపించింది అనమాట. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు అనిపిస్తుంది ఫస్ట్ 650 రూపీస్ పెట్టినాము, ఓన్లీ 1 అవర్ అయినా ఇంకెక్కువ ఉంచొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైపోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం మొత్తం ఫ్రీజ్ అయిపోతాం అనమాట. 1 అవరే మన బాడీ తట్టుకోలేదు. సో అంత చలి అయితే ఉంటుంది లోపల. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇవో చూడండి పిల్లలు చూడండి డ్యాన్స్ ఎట్లా ఇస్తున్నారు. సో నేను అదే చెప్తున్నా, పేరెంట్స్ కంపల్సరీ పిల్లల్ని మొబైల్స్కి దూరంగా ఉంచి ఇలాంటి యాక్టివిటీస్కి అయితే తీసుకురండి. సో తీసుకొస్తే పిల్లలు ఎంజాయ్ ఉంటారు అండ్ వాళ్ళతో మీరు కూడా టైం స్పెండ్ చేసినట్టు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఒక టీ స్టాల్ అయితే ఉంటుంది. ఆ టీ స్టాల్ కూడా మనం వెళ్ళిన ఒక 15 to 20 మినిట్స్కి అట్లా ఓపెన్ చేస్తారనమాట. 1 కప్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా దొరుకుతాయి. అయినా ఇంత చలిలో ఐస్ క్రీమ్స్ ఎవరు తింటాడు భయ్యా అని అనుకోవచ్చు, తినే మహానుభావులు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ఐస్ క్రీమ్స్ అని కూడా అన్నారు. అండ్ ఛాయ్ ఇచ్చారులే, కానీ ఛాయ్ వాళ్ళు ఇచ్చిన ఒక 5 మినిట్స్కే మొత్తం అది చల్లగా అయిపోయింది. కానీ ఆ తాగిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో మన 1 అవర్ అయితే అయిపోయింది, ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇది గైస్ మన స్నో వరల్డ్ ఫుల్ టూర్. సో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ ఈ వీకెండ్ ఎవరితోటి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.